హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ విజయ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈరోజు వీడియో వచ్చేసి పొరుగు ముద్దలు ఆర్ మరమరాల ఉండలు అంటారు కదా, అవి ఎలా చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక పావు కేజీ వరకు 250 గ్రామ్స్ అండి బెల్లం తీసేసుకొనేసి ఈ విధంగా దంచి వేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత ఒక గిన్నెకి కానీ ప్లేట్కి కానీ ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పెట్టుకోండి పక్కన. ఆ తర్వాత బెల్లం చూడండి కరిగిపోయింది. బెల్లం కరిగిపోయిన తర్వాత దీంట్లో రాళ్ళు నలకలు ఏమన్నా ఉంటాయి కాబట్టి వడకట్టుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. దీన్ని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొనేసి మళ్ళీ పెట్టేసి పాకం అంతా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి బాగా పాకాన్ని అంతా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి పాకం చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా రాలేదు. పాకం అనేది కొంచెం ఉండపాకం, కొంచెం ప్లేట్కి ఈ విధంగా సౌండ్ చేస్తే టక్ టక్ అని రావాలన్నమాట. ఇప్పుడు కూడా రాలేదు. తొందరపడి తీసేసుకోవద్దు. తొందరపడి తీసేసుకారంటే బొరుగు ముద్దలు అనేవి రావు, పర్ఫెక్ట్గా రావు. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండపాకం వచ్చి టక్ టక్ అని సౌండ్ రావాలి. ఆ తర్వాత పావు కేజీ బెల్లానికి ఒక అర కేజీ వరకు బొరుగులు తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం ఎక్కువగా పట్టొచ్చు, కొంచెం తక్కువగా పట్టొచ్చు. అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాకం బొరుగులు అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నాకు కొంచెం పట్టాయి మళ్ళీ, అందుకని అలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి పక్కన. పాకం రాగానే వెంటనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి ఈ విధంగా బొరుగులు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నూనెతో కానీ లేదంటే వాటర్లో కానీ చెయ్యి అనేది తడి చేసుకొనేసి మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలుగా చేసుకోవడమే. చూడండి మొత్తం చేసేసాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసిన నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.